హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మన రాయలసీమ మోస్ట్ ఫేమస్ రెసిపీతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. చూస్తున్నారు కదా, ఇవి ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో చెప్పండి. వీటి పేరు వచ్చేసి అనపకాయలండి. సేమ్ చూడ్డానికి చిక్కుడుగాయల మాదిరే ఉంటాయి, కానీ చిక్కుడుగాయలు వేరు, అనపకాయలు వేరండి. చూడండి, ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా గింజలు మొత్తం ఒలుచుకోవాలి. ఇవి ఉడకపెట్టుకునైనా తినచ్చు, లేకపోతే కూరలాగా అయినా చేసి తినచ్చండి. చాలా రుచిగా ఉంటుంది కూర. వీటితో కూర ఎలా చేయాలనో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రండి. ఫస్ట్ ఇలాగ గింజల్ని ఒలుచుకోవాలండి. వీటి తోలు పడేయాలి, కూరలో వేసుకోకూడదు. ఇలా గింజలు మాత్రమే ఒలిచి పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటితో కూర ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ వీటి మసాలా కోసం 2 గడ్డల తెల్లవాయిల్ని ఇలాగ పొట్టు తీసేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 1/2 ఇంచు అల్లంని తీసుకొని ఇలాగ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా చెక్క, 6-7 లవంగాల్ని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ 4టిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి. చూడండి, ఒక చిన్న కప్పు పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేసుకొని పల్లీలను కూడా ఇలాగా పొడిలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసం ఒక ఉల్లిగడ్డని తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 3 టమాటాలని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి ఒక 1/2 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్ర ఆవాల్ని వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమాటాలు చక్కగా మెత్తబడిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 2 సార్లు బాగా శుభ్రం చేసి పెట్టుకున్న అనపకాయ గింజల్ని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపుని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలానే ఒక 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. 2 స్పూన్ల కారం పొడిని ఇందులోకి వేసుకొని మరొక 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, 5 విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. గింజలు చక్కగా ఉడికిపోయాయి. మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలది పొడి, అది ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మనం పల్లీల పొడి వేస్తే మంచి చిక్కదనం వస్తుందండి. గ్రేవీకి చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఈ కర్రీ దోశల్లోకి చేస్తున్నానండి, అందుకు కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండేటట్టు చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. చూడండి, పులుసు చక్కగా చిక్కబడిపోయింది. ఇప్పుడు చివరికి ఇందులోకి కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఈ కర్రీ దోశలోకి కానివ్వండి, చపాతీలోకి కానివ్వండి, జొన్న రొట్టెలోకి కానివ్వండి, బగారా రైస్లో కానివ్వండి, వైట్ రైస్లో కానివ్వండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మా రాయలసీమలో అయితే చాలా ఫేమస్ అండి ఇవి అనపకాయలు. రాయలసీమలో తెలియని వారు ఉండరండి. అనపకాయలు అంటే అంత ఫేమస్ మరి ఈ కర్రీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, అనపకాయల కూర అలాగే దోశలు, వేడి వేడి దోశలోకి అనపకాయల కూర వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ కాంబినేషన్ని ట్రై చేసి చూడండి. నాకు ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.